2025లో బాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త తరం జోరు చూపిస్తోంది. నెపోటిజం గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా నార్త్ ఇండస్ట్రీలో వారసుల జోరు మాత్రం తగ్గట్లేదు. ఈ ఏడాది నలుగురు వారసులు వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. దీంతో మరోసారి బాలీవుడ్ లో నెపోటిజం గురించి కూడా గట్టిగానే చర్చ జరుగుతోంది. వెండితెర మీద తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ స్టార్స్ ఆమిర్, సైఫ్. డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకున్న ఈ ఇద్దరు స్టార్లు తమ వారసుల్ని ఒకేసారి వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ ఆమిర్ కొడుకు జునైద్ డిజిటల్లో మహారాజ్ అనే షోలో నటించారు. ఇప్పుడు సౌత్ బ్లాక్ బస్టర్ లవ్ టుడేకి రీమేక్ గా తెరకెక్కుతున్న లవ్ యాపా మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో మరో స్టార్ కిడ్ ఖుషీ కపూర్ కూడా సిల్వర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ ది ఆర్చర్స్ అనే వెబ్ సిరీస్ తో గ్లామర్ వరల్డ్ కి పరిచయమైన శ్రీదేవి చిన్న కూతురు ఇప్పుడు ఆమిర్ వారసుడితో కలిసి వెండితెర అరంగేట్రం ప్లాన్ చేసుకున్నారు. సైఫ్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ సైతం ఈ ఏడాదే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. వారసులను పరిచయం చేయడంలో స్పెషలిస్ట్ గా పేరున్న కరణ్ జోహార్ బ్యానర్ లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు ఇబ్రహీం. నదానియన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఖుషీ కపూరే హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ కూతురు సుహానా కూడా 2025లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కూతురు డెబ్యూని ప్రెస్టీజియస్ గా తీసుకున్న షారుఖ్ కింగ్ సినిమాలో ఆమెతో కలిసి నటిస్తున్నారు. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ కింగ్ సినిమా తెరకెక్కుతోంది.